గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, నిన్న ఏదైతే మనకు మార్కెట్ కంప్లీట్ అయిపోయిందో వన్ సైడ్ మూమెంట్ అనేది, నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మార్కెట్లో 6th ఏం జరగబోతుందనే దానిపైన కొంచెం అనాలిసిస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మన ఇక్కడ నిఫ్టీ 50 కనుక గమనించినట్లయితే కనుక నిఫ్టీ 50లో మనకున్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు. సో ఇక్కడ మనకు మార్కెట్ ఎక్కడ ఆగింది? 456 22 456. ఈ 456 నుంచి మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక ఈ రేంజ్లో 400 రేంజ్లో మార్కెట్ అనేది మనకు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంటే మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే నేను అనుకోవడము ఎక్కువగా ఉన్నాయని. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒకవేళ ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయి దీన్ని క్రాస్ చేసేసి కనుక పైకి వెళ్ళిపోతే ఈ 22,511 గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. 22,511 పైన మార్కెట్ అనేది సస్టైన్ అవ్వాలి. అయిందనుకోండి, మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందంటే దాదాపుగా 22,602 ఒక టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,674 వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. 22,511 పైన మార్కెట్ అనేది సస్టైన్ అవ్వాలి. అయిన తర్వాత మాత్రమే అది పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అలాగే పైకి వెళ్ళట్లేదు, మార్కెట్ కింది వైపుకి వస్తుంది. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫ్రెండ్స్ 350, 22,350. యాక్చువల్గా 22,380 ఏదైతే ఉన్నదో దాన్ని క్రాస్ చేసింది, డౌన్ సైడ్ వెళ్ళటానికి క్రాస్ చేసింది. 350 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? 22,350ని క్రాస్ చేయాలి. 22,350ని కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి దాన్ని కనుక క్రాస్ చేస్తే కనుక మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుందంటే 22,307 ఒక టార్గెట్ ఉంది. 22,307 ఒక టార్గెట్ ఉంది. నెక్స్ట్ 22,272, ఇలాగే 22,230 వరకు కూడా మార్కెట్ అనేది 230 వరకు వెళ్ళే అవకాశాలు తక్కువే. 272 అనుకుందాం. 272 తర్వాత మార్కెట్ అనేది అంతగా మనకి ఎక్కువగా డౌన్ సైడ్ అనేది మార్కెట్ లేదు. ఎందుకంటే ఒక్కసారి ఇంత ఇచ్చిన తర్వాత డౌన్ సైడ్కి మరుసటి రోజు కూడా అదే లెవెల్లో వెళ్తుంది అనుకోవడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అటు నస్డాక్ కానివ్వండి, మనకు సంబంధించినటువంటి వరల్డ్ ట్రేడింగ్ చూస్తే కనుక అటు యుఎస్ కానివ్వండి, యూరప్ కానివ్వండి, అంత నెగిటివ్లు అయితే మార్కెట్స్ ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. అవి అయితే పాజిటివ్లో ఉన్నాయి ఇంకా. సో నేను అంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సరే, ఇలాగే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సరే, మీకోసం ఇంకా డౌన్ సైడ్ వెళ్తే కనుక ఇంకో పాయింట్ ఎక్కడి వరకు వెళ్తుందో ఒకసారి చూస్తాను. ఇంకా మనకున్న డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి 22,210 ఒకటి ఉంది, 22,210 ఒకటి ఉంది. లేకపోతే కనుక 22,150 అనేది చాలా కాలంగా దానికి మంచి సపోర్ట్గా ఉంది. సో ఇంతకు మించి అయితే మార్కెట్ ఈ 1 or 2 డేస్లో మూవ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అలాగే ఇంకా అప్ సైడ్ మూమెంట్ ఏమైనా ఉంది అంటే మాత్రం అప్ సైడ్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అవ్వాలి కంపల్సరీ. అప్ సైడ్ 22,511 పైన సస్టైన్ అవ్వాలి. ఓకే, లేదు ప్లాన్ బి, గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయింది మార్కెట్. మనకు ఇప్పుడు గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయింది మార్కెట్. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోతే దీని పరిస్థితి ఏంటి? మార్కెట్ది 511 పైన సస్టైన్ అయినప్పటికీ కూడా 22,511 పైన సస్టైన్ అయినప్పటికీ కూడా మార్కెట్ అనేది పైన నిలబడే అవకాశము చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఇంత ఉన్నదాన్ని మార్కెట్ని ఇప్పుడు గ్యాప్ అప్ అంటే కనుక సరాసరి ఇక్కడికి వెళ్తుందని అయితే నేనైతే నమ్మను. గ్యాప్ అప్ ఏర్పడిపోయి అక్కడ వరకు వెళ్ళిపోద్దని నేనైతే నమ్మను. సో గ్యాప్ అప్ ఏర్పడిపోతే కనుక ఇంకా డౌన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు మార్కెట్లో. గ్యాప్ అప్ కనుక ఏర్పడితే కనుక మార్కెట్ ఇంకా డౌన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏవైతే టార్గెట్ చెప్పానో మనకు 22,210 వరకు కంపల్సరీ మార్కెట్
వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గ్యాప్ అప్లో కనుక ఓపెన్ అవుతే కనుక. అది నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఏదైనా సరే రేపు కనుక గ్యాప్ అప్లో ఓపెన్ అవుతే కనుక మార్కెట్ కొంతసేపు అక్కడ సస్టైన్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి కన్సల్టేషన్ అవ్వచ్చు, లేదా రోజంతా కన్సల్టేట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత రోజైనా సరే కంపల్సరీ అది డౌన్ సైడ్కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీలో అయితే మొత్తం చూశారు కదా, నిఫ్టీ పరిస్థితి ఇది. అదే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ దగ్గరకు వచ్చాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అవ్వాలి, అప్ సైడ్ వెళ్ళాలి. అప్ సైడ్ వెళ్ళేసి బ్యాంక్ నిఫ్టీలోనే ఉన్నాము. ఒక్క నిమిషం, బ్యాంక్ నిఫ్టీలోకి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది కూడా ఏం చేయాలంటే గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వాలి. ఈ ఏదైతే ఉందో 49,000 పైన, 49,000 పైన మార్కెట్ అనేది సస్టైన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మార్కెట్ అప్ సైడ్కి మూమెంట్ ఇస్తుంది. అది ఎక్కడి వరకు ఇస్తుందంటే మార్కెట్ 49,250 వరకు, 49,250 వరకు అనేది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. అది గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వాలి, పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మాత్రమే. అదేవిధంగా కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కిందికి వస్తే కనుక మన టార్గెట్స్ ఏంటివంటే, ఒకసారి డౌన్ సైడ్ ఉన్నటువంటి టార్గెట్స్ చూపిస్తాను. 48,899, 836. సో ఈ రెండు ఒక గ్రూప్ అనమాట. 899 వరకు వెళ్తుంది, కానీ మళ్ళీ 836 క్రాస్ అవుతే అప్పుడు ఏమవుతుందంటే 48,800 వరకు వెళ్తుంది మార్కెట్. అలాగే 48,700 క్రాస్ చేస్తేనే ఇంకో టార్గెట్కి వెళ్తుంది, 48,630, 48,630 వరకు వెళ్తుంది. అలాగా అక్కడ కూడా 535 క్రాస్ చేస్తేనే నెక్స్ట్ 290 వరకు వెళ్తుంది మార్కెట్. సో ఇది ఒకదానికి మధ్యలో లింక్ ఉంటుంది ఇక్కడ. సో ఆ లింక్ మ్యాచ్ అయినప్పుడు మాత్రం ఒక టార్గెట్ వెళ్ళిపోతానే మనకి ఇంకో టార్గెట్కి వెళ్తుందని కాదు. ఆ టార్గెట్ తర్వాత దాని పక్కన దగ్గరలో ఇంకో టార్గెట్, ఆ టార్గెట్ క్రాస్ చేసినప్పుడు మాత్రమే ఇంకా నెక్స్ట్ ఆ బ్రేక్ చేస్తేనే అది అనేది వెళ్తుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి కనుక మనకు గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయింది అనుకుందాం మార్కెట్. సేమ్ సినారియో, గ్యాప్ అప్లో కనుక ఓపెన్ అవుతే కనుక మార్కెట్ అప్ సైడ్ అనేది వెళ్ళే అవకాశం దీనికి దగ్గరలో ఉంది కాబట్టి 250, ఒకవేళ ఇన్కేస్ వెళ్తే వెళ్ళొచ్చేమో. ఎందుకంటే ఈ 900, 250 అనేది పెద్దగా తేడా లేదు కాబట్టి ఇక్కడ 250 అనేది మేబీ బ్యాంక్ నిఫ్టీ అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ టచ్ చేసి రావచ్చు. 250 వరకు కాకపోయినా 200 వరకు అయినా సరే టచ్ చేసి రావచ్చేమో, కానీ ఇక్కడ కన్సల్టేట్ అవ్వచ్చు లేదా పడిపోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం చాలా బెటర్. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కంపల్సరీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుందనేది నా యొక్క అభిప్రాయము ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్, నీకు మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే సబ్స్క్రైబర్స్ ఒకరొకరుగా పెరుగుతున్నందుకు వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా పెరగాలని నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి విషయాన్నైనా సరే ఓపెన్గా చెప్తారని అనుకుంటున్నాను. సో వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరికీ, నా వీడియో చూస్తూ మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ ఎంతో కొంత నాలెడ్జ్ అనేది పెంచుకుంటున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.